యేసయ్యాని ప్రత్యక్షతలో బయలుపడనే శాశ్వత కృపణకై. దేవునికి మహిమ కలుగును గాక. ఈ కార్యక్రమం చూస్తున్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వకమైన వందనాలు. దేవుని వాక్యంలో ధ్యానం చేసుకుందాం. యోబు గ్రంథము 29వ అధ్యాయము 11వ వచనం అండి. యోబు గ్రంథం 29వ అధ్యాయం 11వ వచనం. నా సంగతి చెవినిబడిన ప్రతి వాడు నన్ను అదృష్టవంతునిగా ఎంచెను. నేను కంటబడిన ప్రతి వాడు నన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చెను. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, కృప కలిగిన దేవా, నీ ఘనమైన అద్వితీయమైన అతి శ్రేష్టమైన నామమున మీ స్తోత్రాలు. మరి ఈరోజు చదువుకున్న ఈ భాగంలోంచి మాతో మాట్లాడి బలపరచమని, మరి ఎంతోమంది ఈ కార్యక్రమాన్ని ఆదరిస్తూ బలపరుస్తున్నారు. ప్రతి ఒక్కరిని దీవించండి, ఆశీర్వదించండి. మేలుతో హృదయాలు తృప్తిపరచండి. ఈ కార్యక్రమం చూసిన ప్రతి ఒక్కరికి కూడా ఆశీర్వాదకరంగా నీ వాగ్దర్శనం అనుగ్రహించి దీవించమని యేసు నామములో వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. యోబు తన గురించి తాను చెప్పుకుంటున్న మాటల్లో, తాను దేవుడు ఆశీర్వదించిన దినాలలో, అంటే శ్రమ రాకమునుపు తాను ఎలా దీవించబడ్డాడు, ఎలా తన గురించి మనుషులు చెప్పుకునేవారు, ఎలా తన యొక్క ఆశీర్వాదం ఎలా దేవుడు తనను దీవించాడో ఈ 29వ అధ్యాయంలో చెప్తూ, 29వ అధ్యాయం 11వ వచనం వచ్చేసరికి, నా సంగతి చెవినబడిన ప్రతివాడు నన్ను అదృష్టవంతునిగా ఎంచెను. నేను కంటబడిన ప్రతివాడు నన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చెను. యోబు అదృష్టవంతుడుగా మార్చబడటానికి, అందరూ కూడా యోబు అదృష్టవంతుడు అని అనడానికి, అందరూ కూడా యోబు గురించి సాక్ష్యం చెప్పడానికి, యోబు గురించి ప్రతి ఒక్కరూ కూడా నేను కంటబడిన, నాకు తెలిసిన లేదా నాకు పరిచయస్తులు అందరూ కూడా నా గురించి సాక్ష్యం చెప్తున్నారు. ఏమని సాక్ష్యం చెప్తున్నారు? ఏమండి, దేవుడు దీవించిన వ్యక్తి ఏ రీతిగా ఉంటాడో, నిజంగానే యోబును దేవుడు అంతగా ఆశీర్వదించాడు, సాక్ష్యం చెప్తూ ఉన్నారు. చూడండి, యోబు ఆ రీతిగా అదృష్టవంతుడిగా లేదా దీవించబడడానికి గల కారణాలు ఏమిటో మనము ఈరోజు ధ్యానం చేయబోతున్నాం. యోబు గ్రంథము 1వ అధ్యాయం 1వ వచనం వచ్చేసరికి, ఊజు దేశమందు యోబు అని ఒక మనుషుడు ఉండెను. అతడు యథార్థవర్తనుడును న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించినవాడు. యథార్థవర్తనుడు, న్యాయవంతుడు, దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించినవాడు. తనకు 7 కుమారులు 3 కుమార్తెలు ఉన్నారండి. అయితే తాను దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటమే కాకుండా, తన వరకే భక్తి సరిపెట్టుకోకుండా తన కుటుంబాన్ని కూడా భక్తి పదములో నడిపించాడు. దేవునికి ఇష్టలైన వారిగా నడిచేటట్లుగా యోబు తన ప్రయత్నాన్ని జరిగించాడు. ఎలా జరిగించాడో కూడా మనం చదువుదాం. యోబు గ్రంథము 1వ అధ్యాయం 5వ వచనం. వారి విందు దినములు పూర్తిగా కాగా యోబు తన కుమారులు పాపము చేసి తమ హృదయములలో దేవుని దూషించిరేమో అని వారిని పిలువనంపించి వారిని పవిత్రపరిచి అరుణోదయమున లేచి వారిలో ఒక్కొక్కరి నిమిత్తమై దహన బలి అర్పించుచు వచ్చెను. యోబు నిత్యము అలాగు చేయుచుండెను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. తన కుమారులు, తన పిల్లల విషయమై యోబు తీసుకున్న శ్రద్ధ ఇక్కడ మనకు కనబడుతుంది. ఎంత శ్రద్ధ తీసుకున్నాడంటే, ఒకవేళ, అంటే వాళ్ళు పాపం చేశారని కాదు, ఒకవేళ నాకు తెలియకుండా వాళ్ళు హృదయములో అంతరంగములో ఏమైనా దేవుణ్ణి దూషించారేమో. చూసారండి, ఈరోజు దేవుని గురించి రకరకాలుగా మాట్లాడేస్తున్నారండి. అంతరంగంలో దూషించేవాళ్ళు కొంతమంది అయితే, బహిరంగంగా దూషించేవాళ్ళు జాగ్రత్త. నిన్ను సృష్టించిన సృష్టికర్తను, నిన్ను సృష్టించిన సృష్టికర్తను నువ్వు ఏదో రీతిగా రకరకాలుగా మాట్లాడితే ఆయన చూస్తూ ఊరుకునే దేవుడు కాదండి. ఆయన ఉగ్రతను తాళుకొనగలిగిన నరుడు ఎవరూ లేరు. యోబు ఆ రీతిగా తన పిల్లల విషయమై శ్రద్ధ తీసుకుని, తన పిల్లలను ఒకవేళ దేవుణ్ణి దూషించారేమో, ఏ విషయంలోనైనా ఏ రీతిగానైనా ఒకవేళ పాపం చేశారేమో, అక్కడ రాసింది, యోబు తన కుమారులు పాపం చేసి తమ హృదయములలో దేవుణ్ణి దూషించరేమో అని వారిని పిలువనంపించి ప్రతిరోజు అరుణోదయం లేస్తాడు.
లేచి వారి నిమిత్తమై ఒక్కొక్కని నిమిత్తమై దహన బలి అర్పిస్తూ వచ్చాడు. ఏబు నిత్యము అలాగూ చేయుచుండెను. పిల్లరా గమనించండి, మరి మీ కుటుంబ సభ్యుల విషయం మీరు ఎంత శ్రద్ధ తీసుకుంటున్నారు? మీ పిల్లల విషయం మీరు ఎంత శ్రద్ధ తీసుకుంటున్నారు? వారి కోసం కనీసం కొంత సమయాన్ని కేటాయించి ప్రార్థన చేయగలుగుతున్నారండి? నిత్యము అలాగున చేయుచుండెను. ప్రతిరోజు అరుణోదయంలో లేచి వారి కోసం ప్రార్థన, వారి కోసం దహన బలి అర్పిస్తూ వచ్చాడు. ఎందుకంటే తన పిల్లలు ఒకవేళ దేవుని దూషించారేమో అని వారిని ఎంతో జాగ్రత్తగా ప్రభువులో పెంచడం జరుగుతుంది. అంతేకాదు తన కుటుంబ సభ్యులలో మరి తన భార్య కూడా శ్రమ రాగానే తన భార్య కూడా ఏమందంటే, దేవుణ్ణి దూషించి చావరాదా అందండి. దేవుణ్ణి దూషించి మరణం కమ్మంది. అప్పుడు వెంటనే ఏమన్న మాట మనం చదివితే 2వ అధ్యాయం 10వ వచనంలో, అందుకతడు మూర్ఖురాలు మాట్లాడినట్లు నీవు మాట్లాడుచున్నావు, మనము దేవుని వలన మేలు అనుభవించుదామా కీడు అనుభవింప తగదా అనెను. ఈ సంగతిలో ఏ విషయమందును ఏబు నోటి మాటతోనైనను పాపము చేయలేదు. చూసారండి, ఈరోజు నోటి మాటల ద్వారా ఎంత పాపం జరుగుతుందో. ఏది పడితే అది మాట్లాడేసి, దేవుని గురించి కూడా రకరకాలుగా మాట్లాడేసి, దేవుని గురించి దైవ సంబంధమైన సంగతుల గురించి కూడా ఏది పడితే అది మాట్లాడేసి, నోటి మాటతో పాపం, విస్తారమైన మాటలో దోషం ఉంటుందని తెలిసి కూడా ఆలోచన చేయండి ప్రియులారా. మన హృదయములలో కూడా దేవుని మీద ఆయాసం కానీ, దేవుడు తన అందరికీ మేలు చేయటానికి ఆయన మన కోసం తన రక్తం అంతటిని దారపోసాడు, మన కోసం ఎంతో త్యాగం చేశాడు. ఆయన మనల్ని ఎంతగానో ప్రేమిస్తున్నాడు. ఎవరో ప్రేమించినంతగా ఆయన ప్రేమిస్తున్నాడు. ఏదో చిన్న శ్రమ, చిన్న బాధ వచ్చిందని దేవుని దూషిస్తున్నారా? దేవుని మీద ఆయాసపడుతున్నారా? వద్దండి. ఇక్కడదే పిల్లలు దేవుని దూషించారేమోనని తాను జాగ్రత్త పడ్డాడు. ఆ తర్వాత చూడండి, యోబు భార్య కూడా మూర్ఖురాలు మాట్లాడి ఇంకా యోబు భార్య కూడా మళ్ళీ మాట్లాడలేదండి. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అంతేకాదు ఏబు స్నేహితులు కూడా దేవుని గురించి మాట్లాడితే దేవుడు ఒప్పుకోలేదండి. నేను మిమ్మల్ని అంగీకరించను, నా సేవకుడైన యోబు దగ్గరికి వెళ్ళి మీరు దహన బలి అర్పిస్తే తప్ప నేను మిమ్మల్ని అంగీకరించను అన్నాడు. యోబు గ్రంథము 42వ అధ్యాయం 7వ వచనం. యెహోవా యోబుతో ఆ మాటలు పలికిన తర్వాత ఆయన తెమానీయుడైన ఎలీఫజుతో ఇలాగ సెలవిచ్చును, నా సేవకుడైన యోబు పలికినట్లు మీరు నన్ను గూర్చి యుక్తమైనది పలకలేదు గనుక నా కోపము నీ మీదను నీ 2 స్నేహితుల మీదను మడుచున్నది అని. కాబట్టి 7 ఎడ్లను 7 పొట్టేళ్లను తీసుకుని మీరు దహన బలి అర్పించాలి, అది కూడా నా సేవకుడని యోబు అర్పిస్తే నేను మిమ్మల్ని అంగీకరిస్తాను, అతడు మీకోసం ప్రార్థన చేస్తాడు అంటాడు. మీ అవివేకమును బట్టి మిమ్మల్ని శిక్షింపగలుగునట్లు నేను అతనిని మాత్రమే అంగీకరిస్తాను. ఏలయనగా నా సేవకుడైన యోబు పలికినట్లు మీరు నన్ను గూర్చి యుక్తమైనది పలకలేదు. దేవుడి గురించి ఆయన కనపడతలేదు కదా అని రకరకాలుగా మాట్లాడుతున్నారేమో. ఇక్కడ రాస్తున్నాడు, మీరు నన్ను గురించి యుక్తమైనది పలకలేదు కనుక నా కోపం మీ మీద మండుతుంది. నేను మిమ్మల్ని శిక్షింపకుండా, మీ అవివేకాన్ని బట్టి మిమ్మల్ని శిక్షింపకుండా ఉండాలి అంటే మీరు వెళ్ళి యోబు దగ్గరికి వెళ్ళి దహన బలి అర్పించండి, యోబు మీ నిమిత్తం ప్రార్థన చేస్తే నేను అంగీకరిస్తా అన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మరి ఈ రోజుల్లో దేవుణ్ణి దూషించేవారు, దేవుడి గురించి రకరకాలుగా మాట్లాడేవారు ఎంతో మంది బయలుదేరి ఉన్నారండి. ఆయన కోపము మండకమునిపై, ఆయన ఉగ్రత మన మీదకి రాకమునిపై వెంటనే మనం సమాధానపడి దేవుని సన్నిధిలో క్షమాపణ వేడుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. తప్పనిసరిగా దేవుడు ఎంత ప్రేమమయుడో ఆయన పరిస్థితి, ఆయన ఉగ్రతను కూడా, అందుకనే ఆయన ఉగ్రతను తాళుకొనగలిగిన నరుడు ఎవరు? ఆయన యందు విశ్వాసం ఉంచి ఆయన మీద ఆధారపడిన వారిని ఆయన విడిచిపెట్టే దేవుడు కాదు, ఆయన ప్రేమించే దేవుడు. కానీ ఇక్కడ గమనించండి ప్రియులారా, యోబు దేవుని కోపము తన పిల్లల మీద మనకుండా, దేవుని కోపము తన భార్య మీద మనకుండా, దేవుని కోపము తన మీద మండకుండా ఆయన యోబు అడుగడుగునా జాగ్రత్త తీసుకున్నాడు. అందుకనే యోబు ఆశీర్వదించబడటానికి గల కారణం.
కానీ స్నేహితుల మీద కోపం మండిందంట. అయితే వారిని ఉగ్రత పాలు చేయలేదు. కానీ ఎప్పుడైతే ఆ స్నేహితులు కూడా దేవుడు చెప్పినట్లుగా చేసి యోబు దగ్గరికి వెళ్ళి దహన బలి అర్పించారో, ఆ స్నేహితుల కోసం చేసిన ప్రార్థన దేవుడు అంగీకరించాడు, వారిని క్షమించాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. నిన్ను క్షమిస్తాడు. ఆయన క్షమించుటకు సిద్ధ మనసు కలిగిన వాడు. ఏ ఒక్కరూ కూడా నశించిపోవడం ఆయనకి ఇష్టం లేదు. ఏ ఒక్కరూ కూడా ఆయన ఉగ్రతకు బలి కావటం ఇష్టం లేదు. అందుకనే సర్వ లోకానికి వెళ్ళి సర్వసృష్టికి సువార్తను ప్రకటించండి అని ఆయన చెప్తున్నాడు. ఎవరు కూడా పాపములో శాపంలో నశించిపోవడం ఇష్టం లేకే ఆయన మన కోసం మన పాపం అంతటిని కూడా సిలువలో భరించి మనకు విడుదల విమోచన ఇచ్చాడు. అందుకనే రాసి ఉంటుంది. కాబట్టి ఈ క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధి లేదు. అంటే క్రీస్తు యేసునందున్న వారు అంటే ఆయన వద్దకు వచ్చి పాప క్షమాపణ వేడుకున్న వారికి ఏ శిక్షా విధి లేదు. ఎందుకంటే మనం పొందవలసిన శిక్ష ఆయన పొందాడు. మన కోసం ఆయన బలియాగమయ్యాడు కనుక దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎందుకంటే పాపానికి ప్రాయశ్చిత్తం రక్తము కనుక ఆయన మన కోసము మన పాపాలు క్షమించడానికే ఆయన సిలువలో బలి అయ్యాడు కనుక. కాబట్టి ఒకవేళ మనసులోనైనా హృదయంలోనైనా దేవుణ్ణి దూషిస్తూ ఉన్నామేమో, వద్దండి, దేవుణ్ణి దూషించకూడదు. ఒకవేళ ఇప్పటికే దూషించి ఉంటే దేవుణ్ణి క్షమాపణ వేడుకో. దేవుడు తప్పనిసరిగా నీకు క్షమాభిక్ష పెడతాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. యోబు తన కుమారులు పాపం చేశాడేమోనని, దేవుని దూషించాడేమోనని వారి నిమిత్తము బలి అర్పిస్తూ వచ్చాడు. అంతేకాదు తన భార్య యోబునే దూషించమంటుంది. ఎందుకంటే అపవాది యొక్క ఉద్దేశం అదే. యోబు నిన్ను దూషిస్తాడు, యోబుకున్నదంతా తీసేయి. చూసారండి, ఇప్పుడు దేవుని దూషించే వారిని ఎవరు వాడుకుంటున్నారని అర్థం? అపవాది వాడుకుంటున్నాడు. సాతాను చేత వారు ప్రేరేపించబడి దేవుని దూషిస్తున్నారు. ఆలోచించండి ప్రియులారా. అపవాది దేవుని సన్నిధిలో ఏమని వెళ్ళిందంటే నీ ఎదుటినే దూషించేస్తాడు. అతనికి ఉన్నదంతా నువ్వు తీసివేస్తే నిన్ను దూషించేస్తాడు. చూడండి 1వ అధ్యాయం 11వ వచనం. అయినను నీవు ఇప్పుడు నీ చేయి చాపి అతనికి కలిగిన సమస్తమును మొత్తిన ఎడల అతడు నీ ముఖము ఎదుటనే దూషించి నిన్ను విడిచిపోవును అని యెహోవాతో అనగా. చూసారండి, అపవాది దేవుణ్ణి దూషించడానికి మనుషులను ప్రేరేపిస్తుంది. ఎన్ని రకాలుగైనా అపవాది ఏం చేస్తుందంటే మనుషులను ఇబ్బంది పెట్టి దేవుణ్ణి దూషించాలని ప్రేరేపిస్తూ ఉంటుందండి. అదే జరిగింది ఇక్కడ. గమనించండి ప్రియులారా. కాబట్టి ఒకవేళ హృదయంలోనైనా దేవుణ్ణి దూషిస్తున్నారేమో, నిజమైన దేవుడు, నిజ రక్షకుడు యేసుక్రీస్తు ప్రభు, ఆయన తప్ప ఈ లోకానికి దిక్కెవరు లేరండి. దేవునికి మహిమ కలుగును గాక. ఇది సత్యం. నువ్వు నమ్మినా నమ్మకపోయినది సత్యం. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని దూషించకూడదు. ఎందుకంటే మన కోసం ప్రాణం పెట్టిన మన దేవుడు అండి. ఆయనలాగా ప్రేమించేవాడు ఎవరు లేరండి. అసలు ప్రేమకు అర్థమే ఆయన. ప్రేమ అనే మాట ఆయనకు మాత్రమే చెల్లుతుంది. ఆయన ప్రేమలో స్వార్థం లేదు, డంబము లేదు. ఆయన ప్రేమించినట్లుగా ఎవరు కూడా మానవాళ్ళని ప్రేమించట్లేదు. అందుకనే ఆయన వద్దకు వచ్చి వారిని ఎంత మాత్రం ఆయన త్రోసివేయక ఆయన కృప కనికరంలో ఆయన చూపిస్తూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఒకవేళ ఏమండి ఎప్పుడైనా కానీ దేవుని వద్ద నువ్వు క్షమాపణ వేడుకుంటే దేవుడు తప్పనిసరిగా నీకు క్షమాభిక్ష పెడతాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. యోబు ఆ రీతిగా భయభక్తులు కలిగి, దేవుని యందు భయభక్తులు కలిగి, చెడుతనమును విసర్జించి, అంతేకాదు ఏమండి యథార్థవంతుడుగా న్యాయవంతుడుగా తాను ఉండటమే కాదు తన కుటుంబ సభ్యులందరినీ కూడా యథార్థవంతులుగా న్యాయవంతులుగా ఉండేటట్లుగా తాను ప్రయత్నం చేశాడు. అందుకనే దేవుడు ఈ ప్రయత్నం అంతా తన కుటుంబాన్ని కట్టుకున్నాడు చక్కగా. ఇదంతా చూసిన దేవుడు యోబును చక్కగా దీవించాడు. ఎంత దీవించాడు అంటే చూడండి, అతనికి విస్తారమైన సంపద కలిగి ఉంది. 1వ అధ్యాయం 3వ వచనం. అతనికి 7,000 గొర్రెలు, 3,000 ఒంటెలు, 500 జతల ఎడ్లు, 500 ఆడుగాడిదలు కలిగి బహుమంది పనివారు అతనికి ఆస్తిగా ఉండేను కనుక తూర్పు దిక్కు జనులందరిలో అతడే గొప్పవాడుగా ఉన్నాడు. తూర్పు దిక్కు జనులందరిలో కూడా అతడే హైయెస్ట్ అన్నమాట. ఉన్నతమైన ధనవంతుడుగా, ఉన్నతమైన స్థితిలో అతడు ఉన్నాడు. అంతేకాదు తన సాక్ష్యం చూడండి. ప్రభు చెప్తున్నాడు, నా సేవకుడైన యోబు గురించి ఆలోచించితివా? 8వ వచనంలో అతడు యథార్థవర్తనుడు, న్యాయవంతుడు, దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనం విసర్జించిన వాడు భూమి మీద అతని వంటి వాడు ఎవడునూ లేడు అంటున్నాడు. భూమి మీద అతని వంటి అంటే భూమి మీద ఉన్న మనుషులందరిలో, ఆ రోజుల్లో ఉన్న మనుషులందరిలో అతని వంటి వాడు ఎవడునూ లేడు. అంటే ఎంత చక్కగా భక్తి చేశాడో,
ఎంత చక్కగా తన కుటుంబాన్ని కట్టుకున్నాడో, ఎంత చక్కగా తన పిల్లలను దేవుళ్ళో పెంచాడో, ఇది అంతా కూడా ఏమంటే ఏ విషయంలో కూడా దేవుడే యోబు గురించి సాక్ష్యం చెప్తూ ఉన్నాడు. మరి మన స్థితి దేవుని సన్నిధిలో ఎలా ఉందో మనం కూడా పరిశీలన చేసుకోవాలి. మనం దేవుడు ఎన్నుకున్నందుకు, రక్షించినందుకు ఆయన బాధపడుతున్నాడా, లేకపోతే నొచ్చుకుంటున్నాడా? మనకి ఈ స్థితి ఇచ్చినందుకు సౌలులాగా నొచ్చుకుంటున్నాడా? సౌలును రాజుగా చేసినందుకంట ఆయన పశ్చాత్తాపడ్డాడంట. అలా బాధపడుతున్నాడా? మన గురించి ఆయన ఆనందించేవాడై ఉన్నాడా? మన గురించి ఎంత చక్కగా చెప్తున్నాడు చూడండి. అపవాదికి, నా సేవకుడు అని యోబు గురించి ఆలోచన చేసావా? అసలు భూమి మీద అతని వంటి వాడెవడు లేడు, అతడు యథార్థవంతుడు, న్యాయవంతుడు అని. కాబట్టి పరిశీలన చేయండి. ఆ రీతిగా యోబు తన యొక్క ఆధ్యాత్మిక జీవితాన్ని కాపాడుకున్నాడు. దేవుని భయభక్తులు కలిగి జీవించిన దానిని బట్టి దేవుడు యోబును ఆశీర్వదించాడు. ఎంత ఆశీర్వదించాడు అంటే తాను చేసే ప్రతి పనిని కూడా దేవుడు సఫలం చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. చూడండి, యోబు గ్రంథం 29వ అధ్యాయం 3వ వచనంలో, అప్పుడు ఆయన దీపము నా తలకు పైగా ప్రకాశించను, ఆయన తేజము వలన నేను చీకట్లో తిరుగులాచుంటిని, నా పరిపక్వ దినములో ఉండినట్లు నేను ఉండిన ఎంతో మేలు. అప్పుడు దేవుని రహస్యము నా గుడారమునకు పైగా ఉండెను, సర్వశక్తుడు ఇంకనూ నాకు తోడై ఉండెను, నా పిల్లలు నా చుట్టూ ఉండిరి. 128వ కీర్తనలో ఉంటుందండి, ఏమని? నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలీవా మొక్కల వలె ఉంటారు. యెహోవా యందు భయభక్తులు కలిగిన వాడు ఎలాగో ఆశీర్వదించబడును. అదిగో దేవుని భయభక్తులు కలిగిన యోబు కూడా, నా పిల్లలు నా చుట్టూ ఉండిరి, నేను పెట్టిన అడుగెల్లా నేతిలో పడిను. నేను పెట్టిన అడుగెల్లా నేతి అంటే తాను ఏ ప్రయత్నం చేసినది సఫలమే. అందుకని యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు, అతడు నీటి కాలంలో ఎవరిని నాటబడినది, ఆకువాడగా తన కాలం ముందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును, అతడు చేయునదంతయు సఫలమగును. చూడండి, ఏ ప్రయత్నం చేసినా కూడా దేవుని మీద ఆధారపడే దేవుడు వెనక వారికి ఏమండి ప్రతి ప్రయత్నంలో తోడండి, ప్రతిదీ కూడా సమకూర్చుకుంటూ, ప్రతిదీ కూడా అనుకూలపరుస్తూ, ప్రతి పరిస్థితిని కూడా మెట్టగా ఉన్న పరిస్థితులను సరళం చేస్తూ ఆయన మనం ముందుకు నడిపించేస్తూ ఉంటాడు. అదే జరిగింది. తన పిల్లలు ఆయన చుట్టూ ఉన్నారంట. నేను పెట్టిన అడుగెల్లా కూడా నేతిలో పడను. ఏ పని చేసినప్పటికీ, అది ఏ బిజినెస్, ఏ వ్యాపారం చేసినా, ఎలాంటి స్థితిలో ఏ ఉద్యోగం చేసినా దాంట్లో అభివృద్ధే కానీ నష్టం అనేది లేదండి. అభివృద్ధే, ఆశీర్వాదమే. దానికి కారణం దేవుణ్ణి అంటి పెట్టుకుని ఎక్కడా కూడా పాపానికి తావు లేకుండా, తన గుడారంలో ఎక్కడా కూడా పాపానికి తావు లేకుండా, తన యొక్క పరిస్థితులన్నింటిలో కూడా ఎక్కడా కూడా పాపానికి తావు లేకుండా ఉన్నాడు. చూడండి ఎలా నడుచుకున్నాడో. మళ్ళీ ఇక్కడికి వద్దాం. 23వ అధ్యాయం, యోబు గ్రంథము 23వ అధ్యాయము 11వ వచనం అండి. నా పాదములు ఆయన అడుగు జాడలు విడువక నడిచినవి, నేను ఇటు అటు తొలగక ఆయన మార్గమును అనుసరించి తిని. నిజంగా మనం పరిశీలన చేసుకోవాలండి. నిజంగా మనం ఇలా నడవగలుగుతున్నామా? నా పాదములు ఆయన అడుగు జాడలు విడువక నడిచినవి, నేను ఇటు అటు తొలగక ఆయన మార్గమును అనుసరించాను, ఆయన పెదవుల ఆజ్ఞను నేను విడిచి తిరగలేదు. దేవుడే సాక్షి చెప్పాడుగా యథార్థవర్తనుడని. ఆయన నోటి మాటలను నా స్వాభిప్రాయము కంటే ఎక్కువగా ఎంచి తిని. అబ్బా, ఈ మాట గమనించండి. ఆయన నోటి మాటలనంట నా సొంత అభిప్రాయము కంటే ఎక్కువగా ఎంచి తిని. చాలాసార్లు దేవుని వాక్యాన్ని చదువుతాం, వింటాము, కానీ మన అభిప్రాయానికి అది మనకు నచ్చితే మనం తీసుకుంటాం, లేకపోతే వదిలేస్తాం. మనకు కష్టమైతే మానేస్తాం. ఆయన నోటి మాటలు ఏమండి, ఆయన వాక్కులో శక్తి ఉంది. ఆయన నోటి మాట ద్వారా కదా సృష్టి కలిగింది. అంత సర్వశక్తుడైన ఆయన మాట. అందుకని పేతురు కూడా అంటాడు, నీ మాట చొప్పున. నా అభిప్రాయం అయితే ఇప్పుడు అయిపోయింది. రాత్రంతా చేపలు పట్టాం, అసలు మొత్తం ఇక్కడ చేపలు లేవు, కానీ నీ మాట చొప్పున నేను వల వేస్తా అంటాడు. అదే దేవుని యొక్క మాటకు ప్రాధాన్యత ఇచ్చాడు. ఆయన నోటి మాటలను నా సొంత అభిప్రాయం కంటే ఎక్కువగా ఎంచాను. నా పాదం అటు ఇటు కదలలేదు, అటు ఇటు జరగలేదు, దేవుని యొక్క అడుగు జాడల్లో నడిచాను నేను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అందుకని మన జీవితాలలో కూడా దేవుని మీద ఆధారపడిన వారిని, దేవుని యందు విశ్వాసం ఉంచిన వారిని, అంతరంగంలో పాపము లేకుండా పరిశుద్ధత కలిగిన వారిని,
అంతరంగంలో జయించిన వారిని, అంతరంగాన్ని జయించాలండి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆ తర్వాత తనకిచ్చిన ఘనత కూడా చూడండి. 7వ వచనం, 29వ అధ్యాయం 7వ వచనం. పట్టణపు గుమ్మమునకు నేను వెళ్ళినప్పుడు, రాజవీధిలో నా పీఠం సిద్ధపరచుకున్నప్పుడు యవనులు నన్ను చూచి దాగుకొనిరి, ముసలివారు లేచి నిలబడిరి, అధికారులు మాట్లాడుట మాని నోటి మీద చెయ్యి వేసుకొనిరి, ప్రధానులు మాట్లాడక ఊరకొనిరి, వారి నాలుక వారి అంగిలికి అంటుకొనెను. నా సంగతి చెవిని పడిన ప్రతివాడు నన్ను అదృష్టవంతుడిగా ఎంచాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎందుకనంటే తానికిచ్చిన దేవుడిచ్చిన ఘనత అన్నమాట. అంతేకాదు 21వ వచనంలో మనం చదివితే, మనుషులు నాకు చెవియొగ్గి నా కొరకు కాచుకుని నా ఆలోచన వినవల్లని మౌనంగా ఉండిరి. ఆయన యోబు గారు మాట్లాడితే విందామని ఆయన మాటల కోసం ఎదురు చూశారంటండి. దేవుడు అంత ఆధిక్యత యోబు గారికి ఇవ్వటం మనం చూస్తున్నాం. అంతేకాదు యోబు గారు తన ధనవంతుడు కదా, మరి తాను ధనవంతుడిగా ఉన్నప్పుడు ఏం చేశాడు, తన ధనాన్ని ఎలా వాడాడు అని మనం పరిశీలన చేస్తే 12వ వచనం, 29వ అధ్యాయం 12వ వచనం. ఏలయనగా మొరపెట్టిన దీనులను, తండ్రి లేని వారిని, సహాయం లేని వారిని నేను విడిపించి తిని, నశించుటకు సిద్ధమై ఉన్న వారి దీవెన నా మీదకి వచ్చెను. విధవరాండ్ర హృదయమును సంతోష పెట్టాడంటండి. విధవరాండ్ర హృదయాలు. అంతేకాదు నేను నీతిని వస్త్రముగా ధరించుకొని ఉన్నాను కనుక అది నన్ను ధరించెను. నా న్యాయ ప్రవర్తన నాకు వస్త్రమును పాగాయు ఆయను. గుడ్డి వారికి నేను కన్నులైతిని, కుంటి వారికి పాదములైతిని, దరిద్రులకు అంటే పేదవారికి తండ్రిగా ఉంటిని. ఎరుగని వారి రాజ్యము నేను శ్రద్ధగా విచారించి తిని, దుర్మార్గుల దవడ పళ్ళు ఓడగొట్టి తిని. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. యోబు తన ఆశీర్వదించబడిన దినాలలో దేవుని యొక్క ఆశీర్వాదం పొందుకున్న తాను అనేక మంది గుడ్డి వారికి సహాయం చేశాడు, బీదవారికి సహాయం చేశాడు. ఇక్కడ రాసింది దరిద్రుల కంట తండ్రికి ఆయనే తండ్రిగా ఉండి, అంటే వారికి ఉన్న ప్రతి అవసరత కూడా, ప్రతి అక్కర కూడా యోబు గారి సహాయం వలన తీర్చబడింది. యోబు చేసిన సహాయం వలన. దేవునికి మహిమ కలుగును గాక. ఈ క్రియలన్నీ చూశాడండి దేవుడు. ఈ ప్రవర్తన అంతా దేవుడు చూసి అందుకని అన్నాడు, నా సేవకుడని యోబు దేవుని యందు భయభక్తులు కలిగిన ఉన్నాడు, యథార్థంగా ఉన్నాడు, న్యాయంగా ఉన్నాడు. అంతేకాదు చెడుతనాన్ని విసర్జించాడు. భూమి మీద అతని వంటి వాడు ఎవడు లేడని సాక్ష్యం చెబుతూ ఉన్నాడు. ఇక్కడ చూడండి, ఎరుగని వారి వ్యాజ్యమును నేను శ్రద్ధగా విచారించి తిని. అంటే తనకు ఎవరు రికమెండేషన్ చేయక్కర్లేదండి. ఎవరు వచ్చినా, తెలిసిన వారు వచ్చినా, తెలియని వారు వచ్చినప్పటికీ కూడా వారికి న్యాయమే జరిగేది కానీ అన్యాయం జరిగేది కాదు. దేవునికి మహిమ కలుగును గాక. అంత ఉన్నతమైన స్థాయిలో దేవుడు యోబును నిలబెట్టడానికి గల కారణం ఏమిటంటే దేవుడి మీద పరిపూర్ణంగా ఆధారపడి తాను, తన పిల్లలు, తన కుటుంబం అందరూ కూడా న్యాయంగా యథార్థంగా దేవునిని దూషించకుండా తన నోటిని కాపాడుకుంటూ తన పిల్లలను కూడా దేవుని దూషించారేమోనని వారి కోసం కూడా దహన బలులు అర్పిస్తూ, ఒకవేళ భార్య ప్రేరేపించినప్పటికీ కూడా ఆమెను గద్దించి హెచ్చరించి దేవుని దూషించకూడదని నోటి మాటతో నేను పాపము చేయకుండా దేవుని యందు భయభక్తులు కలిగిన యోబును దేవుడు ప్రతి విషయంలో దీవించాడు, అన్ని విషయాల్లో ఆశీర్వదించాడు. నిన్ను దేవుడు ఆశీర్వదించగలడు. అయితే దేవుని సన్నిధిలోనికి వచ్చి యోబులాగా నీతిని వస్త్రముగా ధరించుకో, న్యాయ ప్రవర్తన కలిగి ఉండు, దేవుని దూషించొద్దు, దేవుని వాక్యాన్ని అనుసరించి ఆయన అడుగు జాడలు విడవకుండా యథార్థంగా అటు ఇటు తొలగిపోకుండా దేవుని వాక్యానుసారంగా నువ్వు కూడా జీవించగలిగితే, దేవుని భయభక్తులు కలిగి నువ్వు కూడా జీవించగలిగితే, నువ్వు కూడా యథార్థంగా ఉంటే, ఆయన అంటాడు కదా, యథార్థవంతులకు ఆయన ఏ మేలు చేయక మానడు, యథార్థవంతులకు చీకటిలో ఎలుగు పుడుతుందని దేవుని వాక్యం సెలవుస్తుంది. యథార్థవంతుల ప్రార్థన అంట ఆయనకు ఆనందకరం. యథార్థవంతులు ప్రార్థన చేస్తే వెంటనే ఆయన జవాబు ఇస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడు, దేవుడు నిన్ను కూడా ఆశీర్వదించే దేవుడై ఉన్నాడు. నిన్ను కూడా ఉన్నతమైన స్థితిలో దేవుడు నిలబెడతాడు. దేవుని భయభక్తులు కలిగి జీవించు. దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని, యోబు కుటుంబాన్ని వర్ధిల్ల చేసినట్లుగా వర్ధిల్ల చేయను గాక. అటువంటి కృప దేవుడు సమృద్ధిగా అనుగ్రహించి దీవించును గాక. ఆమెను ప్రార్థన చేసుకున్నాం. మహోన్నతుల తండ్రి, కృప కలిగిన దేవానికి ఘనమైన నామమున మీ స్తోత్రాలు. ఈ వాక్యమైన ప్రతి ఒక్కరిని నువ్వు బలపరిచి నీ ఆత్మతో నింపి నిజమైన ఆయన
చాలా మంది ఈ రోజుల్లో నిన్ను దూషిస్తూ నిన్ను అయా రకరకాలుగా మాట్లాడుతున్నారు. దయతో వారందరినీ క్షమించి కృపతో జ్ఞాపకం చేస్తూ యేబు ఎవరు దూషించినప్పటికీ నాయన తన పిల్లలు ఒకవేళ దూషించారని వారి కోసం బలి అర్పిస్తూ అయా తన స్నేహితులు దూషించినప్పుడు వారు కూడా మరి నువ్వు చెప్పిన మాట చొప్పున బలి అర్పించినప్పుడు వారి నిమిత్తం ప్రార్థన చేసి వారిని కూడా మరి నీ కోపం నుండి విడుదల కలగజేశాడు యేబు నాయన. అలాగే ప్రభా నాయన తండ్రి, ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరూ కూడా ప్రభా అయా నీకు ఎవరైనా కోపం పుట్టిస్తున్నారో దయతో క్షమించి కృపతో మీరు జ్ఞాపకం చేసుకుని ప్రతి ఒక్కరిని నువ్వు బలపరిచి నీ ఆత్మతో నింపి నాయన యేబును ఏ రీతిగా అయితే నీ యందు భయభక్తులు కలిగి ఉన్నాడో అయా, ఏ రీతిగా అయితే ఇతరులకు సహాయం చేసేవాడిగా ఉన్నాడో, ఏ రీతిగా అయితే నువ్వు ఘనత ఇచ్చావో, ఏ రీతిగా తాను చేసే పని సఫలమైందో మేము కూడా ఆ రీతిగా ప్రభా నీ కృపలో వర్ధిల్లినట్లుగా నీ సహాయం మాకు అనుగ్రహించి దీవించి ఆశీర్వదించమని నాయన తండ్రి, ఈ కార్యక్రమం చూసిన ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించి ఆశీర్వదించి ప్రతి కుటుంబాన్ని దీవించండి. ప్రతి కుటుంబంలో ఉన్న ప్రతి సమస్య పరిష్కరించండి. అనారోగ్యాలు స్వస్థపరచండి. అయా వారు ఎదుర్కొంటున్న ప్రతి సమస్యలో గొప్ప విజయం దయచేసి ఉన్నతమైన స్థితిలో నిలబెట్టి నాయన అనేక మంది రక్షించబడినట్లుగా నీ కృప వారి మీదగా సమృద్ధిగా కుమరించబడినట్లుగా సహాయం దయచేయమని మేలుతో వారి హృదయాలు తృప్తిపరచమని యేసుక్రీస్తు దివ్యనామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్. అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యు. నూతనంగా మరొక ద్వారం దేవుడు తెరిచాడు. అదేమిటంటే పెడలలో నూతనంగా పరిచర్య ప్రారంభించడానికి దేవుడు ద్వారం తెరిచాడు. అందుని బట్టి దేవుడికి ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ప్రతి ఆదివారము ఉదయం 9 గంటలకు ఆరాధన జరుగుతుంది. కావున మీకు తెలిసిన వారు ఎవరైనా మరి ఆ ప్రాంతంలో ఉన్నట్లయితే మీ బంధువులు కానీ రక్త సంబంధులు కానీ ఎవరున్నప్పటికీ కూడా తెలియపరచండి. పెడలలో ప్రతి ఆదివారం ఉదయం 9 గంటలకు ఆరాధన జరుగుతుంది. ఈ ఆరాధనలో మాతో కలిసి ఆరాధించడానికి మీ అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. ఈ పరిచర్యలో ప్రస్తుతానికి లేళ్లగరువు, గూడూరు, వడ్లమన్నాడు ప్రాంతాలలో మరి చక్కగా దేవుని యొక్క పరిచర్య జరుగుతుంది 3 గ్రామాల్లో. మరి లేళ్లగరువు నుండి సుమారు 100 కిలోమీటర్ల దూరం మరి బాపట్ల జిల్లా కర్లపాలెం అనే గ్రామంలో దేవుడు చూపించిన దర్శనాన్ని బట్టి మరి నూతనంగా పరిచర్య ప్రారంభించడానికి దేవుడు సహాయం చేశాడు. మధ్యాహ్నం 2 గంటలకు అక్కడ ఆరాధన జరుగుతుంది. ఒకవేళ మీకు అక్కడ తెలిసిన వారు ఎవరైనా ఉంటే తెలియపరచండి. మరి అలాగే ప్రతి ఒక్కరూ కూడా ఈ పరిచర్య కోసం ప్రార్థించమని, ఈ నూతన బ్రాంచ్ ద్వారా అనేక మంది రక్షించబడినట్లుగా ఈ పరిచర్య ఇంకను శాఖోపశాఖలుగా విస్తరించినట్లుగా మీ అందరూ ప్రార్థించవలసిందిగా ప్రభు పేరిట మనవి చేస్తూ ఈ విషయాన్ని మీకు తెలియపరచడానికి ఎంతగానో దేవుని స్తుతిస్తూ సంతోషిస్తూ మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ విషయం మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా ప్రభు పేరిట మనవి చేస్తూ ఉన్నాను. దేవుడు అందరికీ వందనాలు. అష్టరేకోశువ కమ్మిరా బేతేలు ప్రార్థనా మందిరం, లేళ్లగరువు, గూడూరు మండలం, కృష్ణా డిస్ట్రిక్ట్, ఆంధ్రప్రదేశ్. పిన్ కోడ్ 521366. మా ఫోన్ నెంబర్ 7842711167. Our address Pastor Kamela Pedro Prayer Church, Lalagaru, Gururu Mandal, Krishna District, Andhra Pradesh. Our pin code 521366. Our phone number 74271167.